నీటి మధ్యలో జన్మించిన ఒక జీవకథ. ఒక చెరువు కాదిది. ఒక మహా చరిత్ర. ఆ ఎక్కడి నుంచో వలస వచ్చిన పక్షులు, చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం, మంచినీటి సరస్సు. ఇది ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాల్లో ఉన్న సహజ సిద్ధమైన మంచినీటి సరస్సు మన కొల్లేరు. 1,00,000కు పైగా ఎకరాలు వ్యాపించి ఉన్న ఈ సరస్సు ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు ఆలవాలం. సరస్సు మధ్యలో ఎన్నో లంకలు ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఎన్నో రకాల చేపలకు కొల్లేరు ఒక నిలయమైంది. ఇక్కడకు వలస వచ్చే పక్షులలో ముఖ్యమైనవి పరజ, పురాజము, నూలుగుపిట్ట అండ్ సైబీరియా నుంచి కూడా మనకి రకరకాల పక్షులు వచ్చి ఉన్నాయి. గోదావరి, కృష్ణా నదుల డెల్టా ప్రాంతంలో సహజ సిద్ధమైన లోతట్టు ప్రాంతంలో ఈ సరస్సు అన్నది ఏర్పడి ఉందన్నమాట. ఈ సరస్సుకు బుడమేరు, తమిళేరు, రామిలేరు, గుండేరు నుండే కాక డెల్టా ప్రాంతం నుండి వచ్చి అనేక కాలువలు నీటిని కూడా చేరుస్తున్నాయి. కొల్లేరు నుండి నీరు ఉప్పుటేరు అనే 62 కిలోమీటర్ల పొడవున్న ఒకే ఒక వాగు ద్వారా బయటకు వెళ్తూ ఉంటుంది. సరస్సుకు ఆగ్నేయాన ఉన్న ఈ వాగు ద్వారా నీరు బంగాళాఖాతం చేరుతూ ఉంటుంది. కొల్లేటి సరస్సు 250 నుండి 340 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. దీని లోతు వచ్చేసరికి 0.5 నుండి 2 మీటర్స్ వరకు ఉంది అని చెప్పుకోవచ్చు. మనకి రామ్సార్ వెట్లాండ్ అనే ఇంటర్నేషనల్ గుర్తింపు కూడా దక్కింది. ఈ కొల్లేరు సరస్సు పక్కనే దగ్గరలోనే పెద్దింట్లమ్మ అమ్మవారి దేవస్థానం కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. అక్కడ కొల్లేరు పెద్దింట్లమ్మ వారి ఉత్సవాలు అని కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి హాలిడేస్ టైమింగ్ సమ్మర్ సీజన్ కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఫ్యామిలీతో వెళ్ళండి. అలాగే చిల్డ్రన్ని కూడా తీసుకువెళ్ళండి. ఇక్కడ బోట్ రైడింగ్ ఉంటుంది అండ్ బోట్ షికార్కి కూడా వెళ్ళొచ్చు. కొల్లేరు లేక్లో లోపలికి వెళ్ళి కొల్లేరు లేక్లో లోపల బోట్ షికార్ ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. చిన్నపిల్లలకైతే ఎటువంటి టికెట్స్ కూడా ఉండవు. తీసుకువెళ్ళి అక్కడ నియర్ బై ఉన్న బర్డ్స్ అన్నిటిని చూపించండి. అలాగే లేక్ మొత్తం కూడా చూపిస్తారు, వాళ్ళు చూసిరండి. ఇది రైతులకు, మత్స్యకారులకు కూడా ఒక జీవన ఉపాధిని చూపించింది కొల్లేరు లేక్. నేల, నీరు, జీవనం కలిపితేనే మన కొల్లేరు లేక్. కానీ ప్రస్తుతం దీని పరిస్థితి ప్రమాదకరంలో పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఎంక్రోచ్మెంట్స్, పొల్యూషన్ పెరిగిపోవడం వల్ల పక్షుల సంఖ్య తగ్గిపోతూ ఉన్నాయి. కాబట్టి మన ఈ పొల్యూషన్ని నివారించాలి. కొల్లేరుకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే మనందరం కలిసి రక్షణ కల్పిస్తాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. కొల్లేరు ఒక చెరువు కాదండి, గుర్తుంచుకోండి. ఇది మన సంస్కృతి, మన బాధ్యత, మన ఆంధ్ర యొక్క జీవకథ.